ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకునే ముందుగా నేటి పంచాంగం వివరాలను తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం ఏప్రిల్ 13వ తేదీ అనగా శనివారం 2024వ సంవత్సరం. తిథి పంచమి. ఏప్రిల్ 12వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 1:12 నుండి ఏప్రిల్ 13వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:04 వరకు. తిరిగి శుక్లపక్ష షష్ఠి. ఏప్రిల్ 13వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:04 నుండి ఏప్రిల్ 14వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:44 వరకు. నక్షత్రం మృగశిర నక్షత్రం. ఏప్రిల్ 13వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 12:51 నుండి తిరిగి ఏప్రిల్ 14వ తేదీ అనగా ఆదివారం రాత్రి 12:49 వరకు. ఆర్ద్ర. ఏప్రిల్ 14వ తేదీ అనగా ఆదివారం రాత్రి 12:49 నుండి తిరిగి ఏప్రిల్ 15వ తేదీ అనగా సోమవారం అర్ధరాత్రి 1:34 వరకు. కరణం బాలవ. ఏప్రిల్ 13వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 12:32 నుండి ఏప్రిల్ 13వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:04 వరకు. కౌలవై. శనివారం నాడు మధ్యాహ్నం 12:04 నుండి రాత్రి 11:48 వరకు. తైతుల. ఏప్రిల్ 13వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:48 నుండి తిరిగి ఏప్రిల్ 14వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:44 వరకు. యోగం శోభన. ఏప్రిల్ 13వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజాము 2:13 నుండి 14వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 12:33 వరకు. వారము శనివారము. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 చంద్రోదయం ఉదయం 9:32 చంద్రాస్తమయము రాత్రి 11:52. రాహువు ఉదయం 9:19 నుండి ఉదయం 10:53 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 2:01 నుండి మధ్యాహ్నం 3:35 వరకు. గుళిక కాలము ఉదయం 6:11 నుండి ఉదయం 7:45 వరకు. దుర్ముహూర్తము ఉదయం 7:51 నుండి ఉదయం 8:41 వరకు. వర్జ్యం ఉదయం 6:27 నుండి ఉదయం 8:03 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 4:01 నుండి సాయంత్రం 5:36 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:34 నుండి ఉదయం 5:22 వరకు. నీటి పరిహారం. ఈరోజు అమ్మవారి ఆలయ దర్శనం మరియు ఏడుకొండలవాడికి నైవేద్యం. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు రాశి ఫలితాలు అనగా 13వ తేదీ శనివారం నాటి రాశి ఫలితాలు. ఈరోజు మీ పిల్లల సంతోషం పెరుగుతుంది. విద్యార్థులు సమస్యలలో ఉంటారు. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారైతే వ్యాపారం పట్ల దృష్టి అధికంగా పెట్టాల్సి ఉంటుంది. సామాజిక సేవలో క్రమబద్ధత ఉంటుంది. ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఈరోజు ఉపాధి అవకాశాలు అందుతాయి. కుటుంబం నుంచి మంచి సందేశం అందుతుంది. ప్రజలు మీపై దృష్టి పెడతారు. వృద్ధుల ఆరోగ్యం ఈరోజు క్షీణిస్తుంది. పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈరోజు పురోగతికి మంచి మార్గం ఉంటుంది. అదేవిధంగా నూనె వస్తువులు ఆయిల్ ఫుడ్స్ ఈరోజు తినడం మంచిది కాదు. ఈరోజు స్నేహితులతో కలిసి సంతోషమైన సమయాన్ని గడుపుతారు. మీ వ్యాపారంలో మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మీరు మీ కెరియర్లో ముందుకు వెళ్తారు. ఆరోగ్యం పట్ల ఈరోజు జాగ్రత్త వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు నిదానంగా నడపాలి. కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. పనికిరాని చర్చలు చేయవద్దు. ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం కనబడుతుంది. తెలివితేటలు వినియోగించడం మీకు చాలా మంచిది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. గానరంగంలో ఆసక్తి పెరుగుతుంది.
ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. ఇక ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 9, అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ పసుపు రంగు. ఇవండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు వృషభ రాశి ఫలితాల గురించి మరియు పంచాంగం వివరాలకై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేయండి. ధన్యవాదాలు.